తెలంగాణ పోలీసులు డ్రగ్స్ గంజాయి వాడకంపై ఎంత ఉక్కుపాదం మోపినా తగ్గడం లేదు. ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసి నిర్మూలించేందుకు ఎంత ప్రయత్నించినా కట్టడి కావడం లేదు. ఎక్కడో అక్కడ గంజాయి డ్రగ్స్ దొరుకుతూనే ఉన్నాయి. మత్తు పార్టీలకు అడ్డగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు బేదకతమవుతున్నాయి. ఇక తరచూ మొయినాబాద్ మండలం సరౌండింగ్స్ లో డ్రగ్స్ పార్టీలు దర్శనమిస్తూనే ఉన్నాయి. తాజాగా మరో డ్రగ్స్ పార్టీ బట్టబయలైంది. అయితే ఈ డ్రగ్ పార్టీలో మైనర్లు ఉండడం సంచలనంగా మారింది. ఇక మొయినాబాద్ మండలంలోని పెద్ద మంగళారం గ్రామ పరిధిలోని చెర్రీ వోక్స్ అనే ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. ఎస్ఓటీ స్థానిక పోలీసులు ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో 50 మందికి పైగా విద్యార్థులు పట్టుబడినట్లు సమాచారం. వీరిలో 25 మందికి పైగా మైనర్ పిల్లలు కాగా 13 మంది బాలికలు కూడా ఉన్నారు. డ్రాప్ హౌస్ అనే పేరుతో ఇన్స్టాగ్రామ్ లో క్రియేట్ చేసిన ఐడి ద్వారా ఒక్కొక్కరికి 1300 ఎంట్రీ ఫీజుగా వసూలు చేసి ఫామ్ హౌస్ లో పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ పార్టీ సందర్భంగా ఇద్దరు గంజాయి సేవించినట్లు గుర్తించగా ఒకరు మైనర్, మరొకరు మేజర్ గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. 8 వోడ్కా బాటిల్స్, 6 సెల్ ఫోన్లు, డీజే సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా సీనియర్ సబ్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్. రైట్ దేవిక, ఏదైతే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ అందులోనూ మొయినాబాద్ పరిధిలో డ్రగ్స్ గంజాయి వాడకం తగ్గపోవడం అనేది తీవ్ర సమస్యగా మారిందని చెప్పుకోవాలి. ఎస్ఓటీ పోలీసులను ఏర్పాటు చేసి తరచూ దాడులు చేస్తున్నప్పటికీ ఫామ్ హౌస్లు కానీ అటు డ్రాప్ హౌస్లలో రహస్య పార్టీలు జరుగుతూనే ఉన్నాయి. అయితే మొయినాబాద్ మండల పరిధిలోని ప్రాంతాలు ఇటీవల మత్తు పార్టీలకు హాట్స్పాట్ గా మారాయని కూడా చాలా క్లియర్ గా అర్థమవుతోంది. ఇప్పుడు మనం చూస్తున్న సంఘటనలో మైనర్లు పాల్గొనడం సంచలనాత్మకంగా మారిందని చెప్పుకోవాలి. మొయినాబాద్ పరిధిలో ఇంతగా డ్రగ్స్ వ్యాప్తి చెందుతుంటే ఆ డ్రగ్స్ పరిధి అంటే ఆ ప్రాంత పరిధిలోని పోలీస్ యంత్రాంగం ఎందుకు డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడం లేదు అన్న ప్రశ్నలు కూడా స్థానికంగా వ్యక్తమవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి సంఘటన వివరాలను చూసుకుంటూ ఉంటే కనుక మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామ పరిధిలోని చెర్రీ వోక్స్ ఫామ్ హౌస్. నిజానికి ఈ మొయినాబాద్ ప్రాంతంలో ఈ ఫామ్ హౌస్ లో రీసెర్చ్లు అనేది చాలా విడిగా వెలిసిందని మనం చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో చెర్రీ వోక్స్ ఫామ్ హౌస్ అనేది హైదరాబాద్ నగరానికి సుమారు 20 నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతం ఫామ్ హౌస్ లో పార్టీలకు చాలా క్లియర్ గా అంటే చాలా అనుకూలంగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ నేపథ్యంలో సమాచారం ఆధారంగా ఎవరైతే ఎస్ఓటీ పోలీసులు అక్టోబర్ 5న ఆదివారం రైడ్ నిర్వహించి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ అలాగే రాజేంద్ర నగర్ ఎస్ఓటీ ఆధ్వర్యంలో తనిఖీలు చేసి స్థానిక పోలీసులు అలాగే ఎస్ఓటీ టీం కలిసి ఫామ్ హౌస్ లపై చాలా కూలంకుషంగా దాడి చేసి కూడా అక్కడ పట్టుకోవడం జరిగింది. అయితే ఒకసారి డ్రగ్స్ లో పాల్గొన్న వారు అసలు శ్రీకాంత్ అసలు మొయినాబాద్ మండలంలోనే ఎందుకు ఇలాంటి పార్టీలు జరుగుతున్నాయి? రైట్, అంటే ఈ ఏదైతే మొయినాబాద్ ప్రాంతంలో అనేది నిజానికి గతంలో మనము రాజకీయ నాయకుల పిల్లల్ని కానీ సెలబ్రిటీల పిల్లలు కానీ సెలబ్రిటీలను కానీ ఇలా కొంతమందిని మనం ఎక్కువగా ఆ ప్రాంతంలో ఇలాంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాము. అంటే ఇది ఒక రాజకీయ నాయకులను పలుకుబడి ఉన్న వాళ్ళకి ఇలాంటిది ఒకటి వ్యసనంగా మరి తయారయ్యారు అనుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ మైనర్లు రావడం అనేది ఒక బాధాకరం అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక అంటే ఏదైతే స్వయంకృత అపరాధంలా కానీ చెప్పుకుంటాం కదా మనం ఆ రకంగా వారికి వారే కొంత వాళ్ళ లోపల ఉన్నటువంటి కొంత విషయ పరిజ్ఞానం పెంచుకొని ఇలా చేయకూడదు అన్న అంశాన్ని వాళ్ళు మననం చేసుకుంటే తప్ప ఇలాంటివన్నీ డ్రగ్స్ అనేటి మనం అరికట్టలేము. కానీ అలాంటి పరిస్థితి చూడాలనుకుంటే కనుక అక్కడ రాజకీయ నాయకులు అయితేనేమో అలాగే సెలబ్రిటీస్ అయితేనేమి ఇలా పెద్దగా అంటే ఒక హోదా ఉన్నటువంటి ఇలాంటి వ్యక్తులు ఇలా చేసినప్పుడు పిల్లలు కూడా ఇలా వెళ్ళిపోవడం అన్నదానికి ఆశ్చర్యం కలగడానికి అవకాశం లేదు. ఎందుకు అంటే అక్కడ నిజానికి ఇప్పుడు సొసైటీలో ఈ సెలబ్రిటీలు అయితే రాజకీయ నాయకులు వీళ్ళు ఎవరనేది వీళ్ళంతా కూడా ప్రజలకు ఏదైతే ప్రతినిధులుగా ఉన్నటువంటి పరిస్థితి అంటే ప్రజలను రిప్రజెంట్ చేస్తున్న వ్యక్తులు వీళ్ళంతా. ఇలాంటి వ్యక్తులు ఏ తప్పు చేసినా ఆ తప్పు అనేది విద్యార్థులకు పడే అవకాశం చాలా ఈజీగా ఉంటది. సో అలాంటి కొందరు ఎవరైతే దీనికి సంబంధించినటువంటి సెలబ్రిటీలు రాజకీయానికి ఎవరైతే ఇలాంటి తప్పటడుగులు వేస్తున్నారో ఈ నేపథ్యంలో ఇలాంటివి జరగడం అనేది అంటే ఇలాంటి డ్రగ్స్ కు సంబంధించిన గంజాయి పట్టుబడి ఇలాంటివన్నీ జరగడం అనేది అలాంటి వారి నుంచి కొంత ప్రేరేపించి ఈ రకంగా జరిగిందని చెప్పుకోవాలి. అయితే ఒకసారి మన డ్రగ్స్ లో ఏదైతే ఈ డ్రగ్స్ పార్టీ జరిగిన సందర్భంలో పాల్గొన్న వాళ్ళ అరెస్టుల వివరాలు ఒకసారి చూసుకుంటే కనుక దాదాపు 50 మందికి పైగా ఈ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా అందులో విద్యార్థులు ఉండడం అనేది కొంత కలకలం సృష్టిస్తుందని చెప్పుకోవాలి. అందులో 25 మంది మైనర్లు, 18 ఏళ్లలోపు పిల్లలు ఉండడం అనేది అంటే 13 మంది బాలికలు వాళ్ళు కూడా మైనర్లే. అంత మొత్తం మేజర్లు మొత్తం అంతా కలుపుకొని 50 మంది కూడా ఈ పార్టీలో పాల్గొనడం జరిగింది. అయితే 2 వ్యక్తులు గంజాయి సేవించినట్టుగా గుర్తించడం జరిగింది. వీరిలో ఒకరు మైనర్, మరొకరు మేజర్ కూడా ఉన్నారు. మిగిలిన వారు కొందరు. అంటే శ్రీకాంత్, తరచూ ఇట్లాంటి పార్టీలు జరుగుతున్నా పోలీసులు ఏం చేస్తున్నారు, అసలు పట్టించుకోవట్లేదంటారా?
రైట్, అదే ఇప్పుడు యాక్చువల్ గా నిజానికి తెలంగాణ గవర్నమెంట్ కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ చెప్పుకొచ్చేది అదే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ఏదైతే డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మేము తీర్చిదిద్దాలనే నేపథ్యంలో ఇట్లా ఈగల్ టీం కానీ ఇట్లా ఎస్ఓటి టీం కానీ ఇలాంటి టీంలన్నీ కూడా ఉన్న నేపథ్యంలో ఎందుకు ఇలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అందులో దారుణంగా ఇక్కడ మైనర్లు కూడా ఇలాంటి పరిస్థితులకు లోనవబడుతున్నారంటే ఏంటి పరిస్థితి అన్న ఒక దానిపైన కూడా స్థానికంగా కూడా చాలా తీవ్ర స్థాయిలో ఆందోళన అనేది వ్యక్తమవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ డ్రగ్స్ మహమ్మారిని అనేది మనం చేయాలంటే కనుక ఖచ్చితంగా మనకు మనమే ఇది తప్పు అని తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా అది ఆ డ్రగ్స్ నిర్మూలన అనేది సాధ్యం అవుతుంది. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఎవరైతే ఇటు పొలిటికల్ కానీ సెలబ్రిటీలు కానీ వీళ్ళంతా కూడా వారి వారి అంటే స్వలాభాల కోసమనో లేకపోతే వారి సొంత ఆనందాల కోసమనో ఇలాంటి ఒక చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఇలాంటివన్నీ చూసి కూడా స్థానికంగా ఉన్న విద్యార్థులు కూడా సైతం ఇలాంటి ఒక పరిస్థితికి లోనవడం అనేది మనం చూస్తున్న పరిస్థితి మనకు అనిపిస్తూ ఉంది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీకాంత్.